పేరుగల్ల పెద్దిరెడ్డి అనే పాటతో పేరు తెచ్చుకున్న మమతా రమేష్ గారు ఇవాళ మనతో పాటున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక. ఎలా అనిపిస్తుంది? అంత చుట్టూ రెస్పాన్స్ గానీ ఇంట్లో వాళ్ళు గానీ ఎలా అనుకున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే పాట మనల్ని పాట మీ వరకు వచ్చిన అంటే పాడి వినిపిస్తారా లేదంటే వాళ్ళు లేదంటే ఫీల్? అయితే ఫస్ట్ పాడిన పాట అయితే స్పెషల్ ఉంటది కదా, సో ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ పాడిన నాకు అన్ననే అవకాశం ఇచ్చిండు పోచన్న. సక్కనోడావు నా పెద్ద బావా, నన్ను హైదరాబాదుకు తీసుకుపోవా. అంటే ఒక సాంగ్ పాడుతున్నప్పుడు మనం కంప్లీట్గా ఫీల్ అయి పాడాలి. సో అట్లాంటి టైంలో నాకు ఇన్ని సాంగ్స్ పాడుతుంటారు, ఒక్కసారి మీరు అన్నట్టుగా లేట్ నైట్స్ అవ్వచ్చు అని పాట పాడుతున్నప్పుడు దానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు తిండి నిద్ర ఏం గుర్తురావు అవన్నీ. ఇప్పటికైనా సరే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ టైంలో కానీ పాడుకునే పాట ఏంటి? అట్లాంటి పాటల్లో నేను మా ఆయన కోసం ఒక పాట రాసుకున్నాను. జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా, పక్క పల్లెటూరు యాష భాష కలుపుగోలు కలగలిసిన గుణమేనాదయ్యా, నన్ను కనికరించి ఏలు వట్టి ఏలు కోవయ్యా. మీకు శివయ్య అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఓకే శివయ్య పాట పాడతారు. మెడలో సర్పమై విభూది గంధమై, అంటే హెల్త్ ప్రాబ్లం కూడా ఉందని విన్నాము. ఇబ్బంది కాదు, ఇంకా నేను చెప్పలేను, బాగా పెయిన్స్ వస్తాయి. కానీ మెడిసిన్ తీసుకున్నా కూడా ఇంకా ఎక్కువ తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అంటారు. తీసుకోవట్లేదు, లెగ్స్కి అయితే ఏం తీసుకోవట్లేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నా పేరు లుంపిని. ఫోక్ సాంగ్ లిరిక్ వింటే కలిపి పాడాల్సిందే, కాలు కదపాల్సిందే కదా. స్పెషల్లీ ఇలాంటి సాంగ్స్ పేరుగల్ల పెద్దిరెడ్డి అనే పాటతో పేరు తెచ్చుకున్న మమతా రమేష్ గారు ఇవాళ మనతో పాటున్నారు. 200 సాంగ్స్కి పైగా పాడిన తన జర్నీ అమేజింగ్ కదా. సో తన జర్నీతో పాటు స్పెషల్లీ ఈ పాటకి సంబంధించిన విషయాలు కూడా తన మాటలోనే విందాం. హలో, హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీతో పాట పాడించుకుంటాను అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. స్పెషల్లీ సాంగ్ అయితే చాలాసార్లు విని రీల్స్లో ట్రెండ్ అవుతుంది అండ్ తెలుసుకున్నాను. అంటే తర్వాత పాట విని రీల్స్లో చూసిన తర్వాత అసలు ఈ పాట ఎక్కడిది ఏంటని చెప్పి తర్వాత వీడియో సాంగ్ విని తర్వాత మిమ్మల్ని తెలుసుకుని మీ గురించి తెలుసుకొని సో హ్యాపీ టు హ్యావ్ యూ. ఎలా ఉన్నారు? అంత మంచినేనా? సూపర్, చాలా బాగున్నాను. సో 200 పాటలు పాడినా కూడా ఒక్క పాట ఒకటి యూనిక్ గా నిలిచిపోతుంది. ఆ పాట వల్లనే నిజంగా పేరుగల్ల పెద్దిరెడ్డి అని మీరు కూడా పేరు తెచ్చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంత చుట్టూ రెస్పాన్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా అనుకున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే పాట మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అంటే నేనేమో అనుకున్నాను, కానీ నిజంగానే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సో నిజంగా అసలు రెస్పాండ్ నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత రెస్పాండ్ వస్తుంది నాకు. ఎక్కడెక్కడి నుంచో డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ అట్లా మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఏంటి అంటే ఈ పాట నేను పాడడం ఒక ఎత్తు అయితే మంచి వాల్యూని తీసుకొచ్చింది అనమాట. నాకు ఈ పాట మంచి గుర్తింపుతో పాటు మంచి విలువను తీసుకొచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, మీనింగ్ఫుల్గా, హార్ట్ఫుల్గా చాలా. ఎందుకంటే అది అసలు వెలకట్టలేనిది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అంటే అది ఇంకా మనం మాటల్లో చెప్పలేం కాబట్టి. సో ఓకే, సో పాటతో అయితే అందరికీ పరిచయం అవుతున్నారు, రోజు రోజుకి ఇంకా మంచి పేరు వస్తుంది. బట్ పాట మీకెప్పుడు పరిచయం అయింది? పాట నాకు చిన్నప్పుడే పరిచయం అయింది. చిన్న ఉన్నప్పటి నుంచే పాడేదాన్ని. బట్ కాకపోతే ఆ టైంలో మనకు అంటే యూట్యూబ్ అవన్నీ లేవు కదా. సో స్కూల్లో కాలేజ్లో అట్లా పాడేదాన్ని. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను అట్లా యూట్యూబ్లో వాడడం స్టార్ట్ చేసినాను. ఇంకా అయితే చిన్నప్పుడు పాటలు బాగా పాడేవాళ్ళు. అంటే కొంతమంది ఉంటారు క్లాస్లో ఏదైనా డాన్స్ చేయాలంటే వాళ్ళని పిలుస్తారు, పాట పాడాలంటే ఎక్కడున్నా పిలుచుకొచ్చి మరి సాంగ్స్లో కానీ ఇలాంటి అన్నిట్లో పెడుతూ ఉంటారు కదా. సో అలా ఉండేదా? అలా పాడేవాళ్ళు? లేదు, సింగింగ్ కాంపిటీషన్ వస్తే ఇంకా ఎవరు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేయకపోయే వాళ్ళు అనమాట. ఎలాగో నీకే వస్తుందిలే ఇంకా మేము పాడి ఎందుకు అని చెప్పేసి. సో అట్లా కూడా అవన్నీ ఒక గుడ్ మెమరీస్ అనమాట. సో అట్లా కూడా ఉండే, బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు కూడా మంచిగా. స్కూల్లో కానీ కాలేజ్లో హ్యాపీ అనిపించేది. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఎప్పటికున్నా గొప్ప సింగర్ అవుతావమ్మాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను అది ప్రూవ్ చేసుకున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల.
అట్లా. బట్ అప్పుడు ఉండేదా? అంటే ఇట్లా ఆలోచన అయితే డెఫినెట్లీ ఆ చిన్నతనంలో ఉండేది కాదేమో కదా? అంటే నాకు నిజం చెప్పాలంటే అసలు సింగర్ అంటే స్కూల్‌లో చిన్నగున్నప్పుడు గదా! సో, అది సింగర్ ఏంటి? ఆహా! సింగర్ అయితే ఇలా ఉంటదా? నాకంతా అసలు ఏం తెలీదు బేసిక్‌గా. తెల్వదా? వాళ్ళు అనేవాళ్ళు గొప్ప సింగర్ అంటే ఏవే పాటలే గదా! ఎక్కడైనా పాడేదేనేమో అనుకున్నా. ఒక గుర్తింపొస్తది లైక్ ఇలా ఉంటది అనేది నాకు ఆ ఏజ్‌లో నాకు తెలీదు గదా! అంటే థర్డ్, ఫోర్త్ క్లాస్ అట్లా ఉండేదనమాట. సో, ఆ టైంలో సో, వాళ్ళు అనేవాళ్ళు మంచి సింగర్ అయితావమ్మా! నీకు మంచి గొప్ప సింగర్ అయితావంటే నేను అంటే ఓకే. వీళ్ళేదో పొగుడుతున్నారు అనుకునేది. మంచిగా పాడుతున్నావు ఆ! అంటే కాంప్లిమెంట్ ఇస్తారు అనుకున్నారు కాంప్లిమెంట్ గానీ ఇస్తారనుకున్నాను గానీ లైక్ ఇంకా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అనమాట. సో, నన్ను వాళ్ళందరి బ్లెస్సింగ్స్, వాళ్ళందరి సపోర్టు ఇక్కడ కూర్చున్నా. బట్ నిజంగా ఎంత బాగా పాడుతున్నావు. వాళ్ళందరి మాటలు అవన్నీ అంటారు కదా ఇట్లా మేనిఫెస్ట్ చేస్తే అవుతది అని చెప్పేసి. బట్ తెలియకుండానే అయిపోయింది మీ లైఫ్‌లో అలా. ఓకే. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తారు. గ్రూప్‌లో ఉంటారు. మా 10th క్లాస్ గ్రూప్‌లో. సార్ వాళ్ళు కూడా చాలా మేము ప్రౌడ్‌గా చెప్పినాం ఫీల్ కదా అవుతారు. అన్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ స్పెషల్లీ ఇప్పుడు పాటలు పాడాలి అని అనుకున్నప్పుడు ట్రెడిషనల్ మ్యూజిక్ ఏదైతే మ్యూజిక్ ఉంటుందో అది నేర్చుకుంటారు చాలామంది. మీరు అది హ్మ్. నేర్చుకోకుండానే ఇంత బాగా పాడుతున్నారు అంటే హ్మ్. దాని ఫోక్ సింగింగ్ అంటేనే అది కదా! అంటే మన పల్లె ప్రకృతి మొత్తము మట్టి వాసన అవన్నీ అవును. కూడా పాటలో కనిపిస్తాయి. అంటే ఎలా వచ్చింది మీకు అది పట్టుకోవడం గానియండి ఊర్లలో మనం చూస్తుంటాము. హ్మ్. ఎప్పుడో ఒకప్పుడు పాటోళ్ళంట పాటలని వింటాం గానీ ఇప్పుడు ఎవరు పాడుకుంటే ఎవరు పనులు అయితే ఏస్తలేరు హ్మ్. కదా! బేసిక్‌గా ఏంటి అంటే మాకు ఈ ఫోక్ సాంగ్స్ అంటే ఎలా ఉంటదంటే రైటర్స్ మాకు ముందే పంపిస్తారనమాట హ్మ్. సాంగ్స్. సో, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఆ ట్యూన్ ఏంటి? అసలు ఏంటి? లిరిక్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేదన్నీ చూసుకొని 1, 2 డేస్ బ్యాక్ ఇట్లా ప్రాక్టీస్ చేసుకొని ఓకే. వెళ్తామనమాట. ఓకే. సో, మళ్ళీ రైటర్ గూడా ఉంటారు కాబట్టి అక్కడ దగ్గరుండి మాకు పాడిచ్చేస్తారు. ట్యూన్ తొందర 2 లైన్స్ అట్లా పాడిచ్చేస్తే పాడేస్తాం ఇంకా. దాని పెద్ద హార్డ్ ఏమి అనిపియదు అది. రైట్. రైట్. క్లాసికల్ అంటే కొంచెం మనం సంగీతం నేర్చుకోవాలి కాబట్టి సో, అది కొంచెం టఫ్‌గా ఉంటది మనకి. ఈ సాంగ్స్ అయితే ఈజీగానే వాడొచ్చు. ఓకే. సింగర్‌ని తీసుకొచ్చి మాటలు కాదు ఫస్ట్ పాటలు పాడించాలి అని అంటారు. సో, ఫస్ట్ అదే సాంగ్‌తో స్టార్ట్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ మీకు పేరు తెచ్చిన చాలా సాంగ్స్ ఉన్నాయి. సో, వాటిలో మీకు నచ్చిన పాటలు కూడా పాడదాం. సో, ఫస్ట్ అయితే మాకు 'పేరుగల్ల పెద్దిరెడ్డి' పాట కావాలి. నేను లేని ఇంటిలో ఓ నాయనా కునుకే లేక కంటిలో పండుకుండే గాఢ నిద్రలో మా నాయన బాయిగడ్డ మీది మట్టిలో కడుపారగన్నోడు నా కడుపులో పుడితే పెట్టుకుంటే ఆయన పేరునే పేరుగల్లా మా నాయన పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. అబ్బా! స్టార్టింగ్‌లో ఎంత ఊపుతోని ఉంటదో ఈ లిరిక్ వచ్చినప్పుడు ఆ బాధ కూడా వాయిస్‌లో క్యారీ చేస్తున్నారు కదా! అంటే స్పెషల్లీ దానికోసం సెపరేట్‌గా ఏడవాల్సిన అవసరం లేదు. ఆ వాయిసే అలా వచ్చేస్తుంది కదా మీకు. నిజంగా ఇదైతే చాలా టఫే అనుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా ఊపు ఉంటది సాంగ్ అనమాట. ఎవ్వరికీ తెలీదు. ఎండింగ్ ఇలా ఉంటదని ఎవ్వరికీ తెలీదు. అవును. అంటే అందరూ డాన్సే అనుకున్నారు. ఎండింగ్ లెవెల్ వచ్చేసరికి అందరూ ఎమోషనల్ అయిపోయారు ఫుల్‌గా అసలు ఈవెన్ మా హస్బెండ్‌తో సహా. తనకు కూడా తెలీదు. అది ఎండింగ్ ఇలా ఉంటదని చెప్పలే. హ్మ్. సో, రిలీజ్ అయిన తర్వాత తనకే సర్ప్రైజ్ తెలుసు. అన్నట్టు అట్లా. బట్ చాలా ఎమోషనల్ అయ్యిండు మా హస్బెండ్ కూడా సాంగ్ రిలీజ్ అయినంక. రైట్. ఆ ఎమోషనల్ థింగ్ ఏంటనేది సాంగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తది గానీ నిజంగా. బట్ చూడని వాళ్ళు మాత్రం డెఫినెట్‌లీ ఎక్కడ ఈ పాట విన్నా యూట్యూబ్‌కెళ్ళి సెర్చ్ చేస్తారు. ఏది ఈ పాట ఏంటి అని చెప్పేసి వీడియో చూస్తారు. అండ్ ఇవన్నీ చూసినప్పుడు అంటే మీరు పాడేటప్పుడు ఈ లెవెల్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసుంటారు కదా! ఇంత అవుతది. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండానే బాగా ఉండాలి, మనం మంచి పేరు ఏంటి రావాలని అంటే పాడతారు కదా! మనం ఆశించి ఏం పోవద్దు. పాటకి న్యాయం చేయాలంతే. అది హిట్ అవుతదా? అది తర్వాత ఏంటి అనేది జనాలు డిసైడ్ చేస్తారు కదా! ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి ఏ సాంగ్‌నైనా గూడా. సో, మనం ఇది హిట్ అవ్వదులే, ఇది పాడనులే అనుకోవద్దు. మనం ఏదైనా గూడా మనం న్యాయం చేయాలి అంతే పాటకి. ఓకే. దాని తర్వాత ఇంకా ఆ దేవుడి దయ, జనాలు ప్రేక్షకుల దయ అంతే. నైస్. అయితే ఒక పాట మా వరకు వచ్చే వరకు బయట బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమేం జరుగుతుంది అనేది ఒక పాట మీ వరకు వచ్చిన అంటే పాడి వినిపిస్తారా? లేదంటే ఫీల్ మాత్రమే చెప్తారా? ఎలా ఉంటుంది ఇంత ప్రాసెస్ అంతా అసలు? మనకి డైరెక్ట్ కాల్ వస్తదండి. అంటే లైక్ ఎవరైనా ఇప్పుడు నాతోటి పాడించుకోవాలి అనుకుంటే కాల్ చేస్తారు. హ్మ్. సో, ఇలా ఉంది ఒక సాంగ్ ఉంది అంటే కాన్సెప్ట్ అడుగుతాను. ఏంటి ఎలా ఏం సాంగ్ అని. సో, వాళ్ళు చెప్తారు కదా! నేను లిరిక్ చూసుకుంటాను. ఎందుకంటే డబుల్ మీనింగ్ సాంగ్స్ లైక్ అట్లా ఏమన్నా పాడననమాట నేను. ఓకే. సో, ఫస్ట్ నేను ట్యూన్ అండ్ లిరిక్ చూసుకుంటాను. ఓకే. లిరిక్ అండ్ ట్యూన్ బావుంటే ఇంకా ట్యూన్ పర్లేదు ఎట్లా ఉన్నా ఏం కాదు. బట్ లిరిక్ కంపల్సరీ చూసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఏం లైక్ వర్డ్స్ ఏమైనా తేడా ఉన్నా కూడా నేను చేంజ్ చేయమనైనా చెప్తాను. లేదంటే
ఇంకా కంప్లీట్గా డబల్ మీనింగ్ లైక్ అట్లా ఉంటే పాడను అనమాట. ఇంకా ఫస్ట్ కెళ్ళి పెట్టుకున్నారు అట్లా అంతే, రూల్. ఇంకా నేను పాడను అట్లాంటి సాంగ్స్. ఇంకా ఎందుకు, మనకు మంచి నేమ్ ఉన్నప్పుడు అంటే అదేం తప్పు కాదు, బట్ కాకపోతే ఫ్యామిలీస్ కూడా ఒప్పుకోవాలి కదా. సో అట్లా అనమాట. అట్లా నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు పంపిస్తారు మనకు సాంగ్ పక్కా. ఓకే సో ఆ టైంలో నేను చూసుకొని ఓకే డన్ పాడేస్తా. ఓకే అంతే, ఓకే ఒక టైం చెప్తాము, వెళ్ళి పాడేస్తాం. ఓకే. సో మీ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పాట వెనక అంటే వాళ్ళు డైరెక్టర్ కానీ, లేదంటే ఆ కంపోజ్ చేసే కాన్సెప్ట్ చేసే వాళ్ళు కానీ, లేదంటే మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు కానీ, లిరిక్స్ రాసేవాళ్ళు, ఇంతమంది ఉంటుంది కదా. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుంది? వాళ్ళు బేసిక్గా వాళ్ళు అన్ని సాంగ్ ఫస్టే కంప్లీట్ చేసుకుంటారండి. ఈవెన్ లైక్ ఫస్ట్ రైటర్తో స్టార్ట్ అవుతుంది కదా. సో సాంగ్ కంప్లీట్ చేసుకొని నాకు పంపిస్తారు. దెన్ తర్వాత అంటే ఒక సింగర్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి పంపిస్తారు. అన్నీ ఓకే అనుకుంటే మనం ఇంకా వెళ్ళి డైరెక్ట్ పాడేయాల్సి ఉంటుంది. సో అన్ని మ్యూజిక్ డైరెక్టర్ అక్కడే కంపోజ్ చేస్తాడు. మాకు ఫస్ట్ పిలిచి స్కేల్ చెక్ చేసుకొని లైక్ ఇంకా కంపోజ్ చేస్తారనమాట. రైటర్ అయితే ఫస్టే సాంగ్ రెడీ చేసి పెట్టుకుంటాడు. తను ఎక్కడ రాసుకుంటాడో ఏంటో నాకు తెలియదు, కానీ లైక్ కంప్లీట్ చేసుకొని కాల్ వస్తుంది అనమాట. అట్లా కంప్లీట్ కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా ఉంటుందని చెప్తారు అంతే. ఓకే ఓకే. సో శంషాబాద్లో పుట్టారు, దాని తర్వాత మొత్తం అంతా అక్కడేనా స్కూలింగ్ అంతా కూడా? స్కూల్ కాలేజ్ అన్ని అక్కడే. సో తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు పెళ్ళైన తర్వాత. ఓకే. సో జాబ్ అంతా కూడా మీరు హైదరాబాద్లోనే చేశారు. అంటే బిఫోర్ దిస్ మీరు డేటా ఎంట్రీ జాబ్ చేయడం కానీ, తర్వాత వేరే ప్లేసెస్లో వర్క్ చేశారు సేల్స్ గర్ల్ లాగా. సో ఆ జర్నీ మొత్తంలో కూడా మీకు ఈ సైడ్ వస్తాను అన్న ఏ మాత్రం కూడా ఐడియా లేదు, బట్ అంత సడన్గా అనుకోకుండా ఎలా వచ్చారు అసలు? అంటే పాడేదాన్ని సాంగ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్. సో తను అన్నాడు, మమతా నువ్వు పాడాలి, బాగుంది నీ వాయిస్, నీకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి. సో అట్లా ప్రయత్నం చేసినాం అనమాట. సో అట్లా ప్రయత్నం చేస్తుండగా నాకు పోచన్న అని అన్న ద్వారా నాకు అవకాశం వచ్చింది. ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట. తను అట్లా వీడియో పంపిస్తే బాగుంది వాయిస్, నా ఛానల్లో పాడించుకుంటానని చెప్పేసి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు అనమాట. సో దాని ద్వారా తర్వాత ఇంకా కంటిన్యూగా అట్లా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను, సారంగ దర్యా షో అని. ఇంకా ఆ షో తర్వాత నాకు ఇంకా చాలా అవకాశాలు వచ్చాయి అనమాట. సో నాకు ఆ షోలో నాకు తిరుపతి అన్న కానీ లైక్ నరసింహన్న వీళ్ళందరూ చాలామంది పరిచయం అయ్యారు. సో వాళ్ళ ద్వారా కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి అనమాట. ఓకే. అట్లా అయితే నార్మల్గా సినిమా పాటలు పాడే ఈ మొత్తం ఇండస్ట్రీ అంతా డిఫరెంట్. ఫోక్ సింగింగ్ అంటే ఇదంతా ఒక కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అందరు కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు 2-3 పేర్లు మెన్షన్ చేశారు, అన్న ఇట్లనే మాట్లాడుకుంటారు, అన్న చెల్లె అక్క అని చెప్పేసి. అంటే ఫ్యామిలీ లాగానే కలిసి ఉంటారు కదా అందరూ. ఒక సాంగ్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు వస్తుంది పేరు, అందరు మాట్లాడతారేమో, బట్ అంతకన్నా ముందు కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటారు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నేను ఇప్పుడు చెప్పిన పేర్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. స్టార్టింగ్లో నాకు లైక్ నరసింహన్న అని చాలా తన సాంగ్స్ ఎక్కువ పాడేదాన్ని అనమాట నేను. సో అట్లా ఇంకా ముందుకు వెళ్ళడం ఇంకా బాగా నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి అనమాట. ఆయన పాటలు పాడినాక కూడా బాగా అవకాశాలు వచ్చినాయి. సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నా వెనకాల ఉండి నన్ను ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా మనకి చేయిచ్చి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు కదా. సో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, నాకు ఎవరెవరు సహాయం చేసిరు అనేది నాకు తెలుసు. వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నైస్. అయితే పాట విన్న తర్వాత మనం పాడడం వేరు, ఒక పాట అసలు కంపోజింగే ఏమీ లేదు, ఆ లెవెల్లో మీరు పిక్ చేసుకొని పాడడము అంటే ఎవరు పాడుంటారు ఆ పాట మీకన్నా ముందు కదా, అది ఎట్లా చేస్తారు అసలు? ఎప్పుడంటే నార్మల్ పాటలు పాడడం వేరు కదా. వాళ్ళు పంపిస్తారు, మాకు సాంగ్ పంపిస్తారు కదా. సో మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాం. అది ఫస్ట్ కొంచెం ఉండదు, అది టెన్షన్లో అది ఎక్కదు. బట్ కాకపోతే ఒక 2-3 టైమ్స్ ఇంట్లో పని చేసుకుంటూ లైక్ అట్లా వింటూ ఉంటాం కదా, ట్యూన్ ఎక్కిపోతుంది తొందరగానే. సో ఇంకా మనం ఫస్ట్ నేను పంపిస్తాను ఆడియో వాళ్ళకి ఓకే అన్నారు అంటే డైరెక్ట్ రికార్డింగ్ ఇక. ఓకే. అట్లా అయితే ఫస్ట్ పాడిన పాట అయితే స్పెషల్ ఉంటుంది కదా. సో ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ పాడింది నాకు అన్ననే అవకాశం ఇచ్చిండు, పోచన్న. సో అది మీకోసం. తప్పకుండా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. బావా ఓ బావా, సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. బాగా హైదరాబాద్ అయితే తీసుకొచ్చి కానీ సినిమా హీరోలను కల్పించేదా? ఇంకా లేదు, బట్ తప్పకుండా కలుస్తారు, సినిమా పాటలు కూడా పాడతారు. అండ్ మీ హస్బెండ్ గురించి చెప్పండి.
హ్మ్. నా హస్బెండ్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో నాకు బ్యాక్ బోన్ అంతే ఇంకా. ఫుల్ సపోర్ట్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు తన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే మనకు మ్యారేజ్ అయినంక ఎంత టాలెంట్ ఉన్నా గూడా ఫ్యామిలీ సపోర్ట్ గానీ, హస్బెండ్ సపోర్ట్ గానీ కంపల్సరీ ఉండాలి. సో, దాంట్లో నేను చాలా అదృష్టవంతురాలనమాట. తనకి ఎక్కువ అంటే నా మీద ఎక్కువ అదే అనమాట. లైక్ ఏంటి అంటే నా వైఫ్‌కి టాలెంట్ ఉంది గదా! తనని మంచిగా ఎక్కడన్నా ఒక మంచి స్థానంలో నిలబెట్టాలి అనేది తన ఆశ. హ్మ్. సో, తన ఒక 90% రీచ్ అయినానేమో. తన గోల్ ఏంటి అంటే మూవీలో వాడాలి నా వైఫ్ అని ఒక ఆశ తనకి. నాకు గూడా అదే ఉంది. తప్పకుండా అదే ఉంటది కదా! సో, ఇంకా చూడాలి దేవుడి దయ. ఓకే. ఓకే. అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా వాడతాను. ఓకే. సో, మీది లవ్ మ్యారేజ్ కదా! అంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన విషయాలేంటి? కేరింగ్. అంతకు మించికి ఇంకా నేనేం చెప్పలేను. చాలా కేరింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. సో, ఒక నమ్మకం అనేది వచ్చిందనమాట. మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటే చాలు అని అనుకున్నాను. సో, అట్లాంటి టైంలో ఇంకా నేను మా ఫ్యామిలీలో మాట్లాడి ఒప్పించాననమాట. తన ఫ్యామిలీలో కూడా మాట్లాడిండు, ఒప్పించుకున్నాడు. అంటే తను లైక్ మొక్కుకున్నాడనమాట. 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే తిరుపతిలో చేసుకుంటామని చెప్పేసి. సో, వెంకటేశ్వర స్వామి దయ వల్ల 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. లైక్ అరేంజ్ మ్యారేజ్ లాగానే అయ్యింది. బట్ కాకపోతే ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే వెళ్ళామనమాట. మా ఓకే. తరపు నుంచి ఒక 40 మెంబర్స్, వాళ్ళ తరపు నుంచి ఒక 30 మెంబర్స్ లైక్ అట్లా వెళ్ళి మంచిగా సన్నిధానంలో అట్లా దేవుడి సన్నిధానంలో చేసుకున్నాం. ఓకే. చాలా హ్యాపీ ఇంకా ఓకే. అది. ఓకే. సో, అప్పుడు ఫ్యామిలీ నుండి ఎలాంటి ఇబ్బందులైతే ఏం లేకుండే? అసలు 1% కూడా అసలు మేము చెయ్యము, మేము ఇది కొట్టడం, తిట్టడం అస్సలు 1% కూడా లేదు. సో, ఆయన దగ్గర నుండి డెఫినెట్‌లీ ఆయన కూడా ఒక గోల్ ఉంది సినిమా పాటలు పాడాలి అని చెప్పేసి. అంటే మ్మ్. ఇంత పేరు వచ్చిందంటేనే మీరు కంటిన్యూస్‌గా పాటలు పాడుతూ ఈ జర్నీలోనే మీరు కూడా బిజీ ఉన్నారు కదా! మ్మ్. సో, ఆ జర్నీలో కూడా ఆయన సపోర్ట్ ఎలా ఉండింది? ఏమనేవాళ్ళు ఆయన అసలు? అసలు బేసిక్‌గా తను జాబ్ చేస్తాడండి. తను మూసాపేటలో దేవిశ్రీ జ్యువెల్లరీస్‌లో తను అకౌంటెంట్‌గా చేస్తాడు. అసలు చెప్పాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ఇంతకు ముందుకైనా కూడా కానీ నేను ఏ స్టూడియోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ అయిందంటే తను డ్యూటీ చేసుకొని నా కోసం వచ్చేవాడు అనమాట. ఎంత చలి కానీ వర్షం కానీ ఏది ఉన్నా పర్లేదు. అసలు ఇంటికి వెళ్ళకుంటుండే డైరెక్ట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు అనమాట. ఎట్లా వస్తుంది, ఇబ్బంది పడుతుంది నైట్ టైంలో అని. సో అంత కేరింగ్ అనమాట, అంత జాగ్రత్త. లైక్ ఇక నేను ఏంటో నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఈయనకి ఇంత నేను ప్రేమను తట్టుకోను ఒక్కొక్కసారి. మీరే కోరుకున్నారు కదా బాగా చూసుకుంటారని. కోర్స్ బట్ కాకపోతే తన గురించి కూడా ఆలోచించాడు. అసలు నిజంగా నేను 100% తన అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వాలి తొందరలో. తనకు మంచి పేరు తీసుకురావాలి. ఆల్రెడీ అంతే. వచ్చేసింది అనుకుంటున్నాను. ఇంకా మూవీలో వాడాలి. ఇంకా రావాలి. అంటే మూవీలో మీ గురించి వాడాలి. చెప్పండి. మీరెలా చూసుకుంటారు అసలు ఆయన్ని? నేను చూసుకొని నాకు టైం లేదేమో. అబ్బా! ప్రామిస్గా నేను మార్నింగ్ నాకు అంటే ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకైనా సాటర్డే సండే హాలిడే ఉంటుందేమో కానీ నాకు అసలు అంత ఛాన్స్ కూడా లేదు. నేను ఏమంటే 1-2 అవర్స్ ఇంట్లో ఉండడం అంతే. ఇంకా నా పిల్లలైతే అసలు ఈరోజు కూడా సాంగ్ ఉందా మమ్మీ, వెళ్ళకపోతే ఏమవుతుంది, ఉండొచ్చు కదా మాతోటి. అట్లా కాదు నాన్న, మీకోసమే కదా కష్టపడేది, మనం ఒక ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కునేంత వరకు కష్టపడతానని చెప్పేసి అట్లా ఇంకా నైస్. సో, పిల్లలు కూడా ఆఫ్ కోర్స్ కోరుకుంటారు టైం ఎక్స్పెండ్ చేయాలి, ఎక్కువసేపు ఉండాలని. కానీ వాళ్ళు నేను ఈ మధ్య ఈ 2-3 మంత్స్ నుంచి అయితే అసలు నేను వాళ్ళకి లైక్ స్కూల్కి పంపించడం, దాని తర్వాత మళ్ళీ ఇంకా అంతే వాళ్ళు మళ్ళీ పడుకునే టైంలో వెళ్ళడం. ఓకే. వాళ్ళని స్కూల్కి పంపించే వరకే నేను ఇక వాళ్ళు 7:30 8 o'clock వెళ్ళిపోతారు. 8:30 చిన్న పాప అయితే 8:30. నేను ఇక అంతే ఇక మళ్ళీ నేను వచ్చేస్తాను. మీరుండే టైంలో వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉండే టైంలో మీరు ఉండరు. బట్ పిల్లలకి బాగా ఇష్టం కదా మీ పాట. మీ పాటలు అన్నిట్లో కల్లా ఏ పాట అంటే బాగా ఇష్టం? బావ బంగారం సాంగ్ చాలా ఇష్టం వాళ్ళకి. అడిగి పాడిపించుకుంటారా? అడిగి పాడించుకుంటారు. ఇంకా టీవీ ఉంటుంది కదా, పెట్టేసుకుంటారు సాంగ్స్, ఇంకా వాళ్ళని పెట్టేసుకొని డాన్స్ చేస్తారు. సో, బావ బంగారం పాట అయితే మంచి పేరు వచ్చింది కదా. సో, ఆ పాట కూడా మాకోసం. సో ఫస్ట్ నాకు అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత అంటే నేను 2022 నుంచి స్టార్ట్ చేశాను సాంగ్స్ పాడడం. సో అప్పటి నుంచి పాడుతున్నాను గుర్తింపు అనేది వచ్చింది. కానీ లైక్ నా వాయిస్ జనాలకి రీచ్ అవ్వడం అంటే బావ బంగారం అండి. సో అది కూడా నాకు మంచి నేమ్ తెచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బావ బంగారం పాడినందుకే పెద్దిరెడ్డి ఛాన్స్ వచ్చిందేమో అనుకుంటాను. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరనేది ఎవరికీ తెలియదు.
సో నాకు ఆ ఛాన్స్ కూడా నాకు హేమారెడ్డి గారి ద్వారా వచ్చింది. తనకు కూడా నేను స్పెషల్‌గా థాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక సింగర్‌ని ఎంచుకోవడం అంటే అది చాలా టఫ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంటది గదండీ. సో ఈ సాంగ్‌ని వీళ్ళతో పాడిస్తే బావుంటది అని చెప్పేసి వాళ్ళు ఒక నమ్మకం మీద సింగర్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సింగర్ కూడా న్యాయం జేయాలి. సో అట్లాంటి సిట్యుయేషన్‌లో తను నన్ను సెలెక్ట్ చేసుకొని నాతోటి అంత అద్భుతమైన పాట పాడియడం అంటే నాకసలు అది కూడా చాలా గ్రేట్ విషయం అనమాట. సో అది చాలా అంటే చాలా హిట్. ఇంకా బట్ అది జనాలకు రీచ్ అయింది కానీ నేనని ఎవరికీ తెలీదు. అవును. ఈవెన్ కళాకారులకు కూడా తెలీదు. బట్ మంచి నేమ్ వచ్చింది అది. అది మీకోసం ఒక రైట్. నాలుగు. గల్ల ఎగిరేసి నడిచి వస్తుంటే గల్లీ గల్లీ నిన్ను చూడనవట్టే ఆడ గుంపు అంతా నీ చుట్టూ చేరి మందలించి మాట గలపనవట్టే అది చూసి నా మనసు అయ్యో అంటూ గుండె బాదుకునే వట్టే బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం దింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం బావో బంగారం నీ నవ్వే సింగారం దింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. అసలు నిజంగా మీరు పాడుతుంటే చాలా సోల్‌ఫుల్‌గా హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కానీ నిజంగా మీరు చెప్పే వరకు కూడా ఎవరికి తెలవదేమో మీరే పాడిన ఆ! పాట అని చెప్పేసి. నిజంగా. కానీ నిజంగా ఒక ఫోక్ సాంగ్ అంటే దాంట్లో ఒక సినిమా చూపించేశారు మీరు మొత్తం. ఒక కాన్సెప్ట్‌తోనే ఒక సాంగ్, డాన్స్ దాని వెనక అవును. మీ వాయిస్ భలే అనిపిస్తుంది. అండ్ 'పేరుగళ్ళ పెద్దిరెడ్డి' సాంగ్ కూడా అంత హిట్ అయిందంటే దాని వెనక ఎంతో మంది కష్టపడ్డారు కదా! సో అవునండి. మనకు నాగదుర్గ గారు అయితే స్క్రీన్ మీద కనిపిస్తారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్, హ్మ్. డాన్స్, గ్రేస్ అంతా మనం ఆల్రెడీ మనకు తెలిసే అన్ని పాటల్లో అవును. చూసాము. సో ఈ పాటకి వర్క్ చేసిన ఆ కొరియోగ్రాఫర్ దగ్గర నుండి అండ్ ఆ వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసిన వాళ్ళు గానీ, అవును. అంటే సాంగ్ కోసం పనిచేసిన వాళ్ళు సో వాళ్ళ గురించి చెప్తారా? నిజంగా 100% చెప్పాలి. ఎందుకంటే ఒక పాట సక్సెస్ అయింది అంటే అది ఒక్కరితోటి ఉండది. సో ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గానీ, లైక్ ప్రొడ్యూసర్ గానీ, డీఓపీ గానీ, కొరియోగ్రాఫర్ గానీ వీళ్ళందరూ ప్రాణం పెట్టి చేసిరనమాట. సో కొరియోగ్రాఫర్ వచ్చేసి మనకి లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ అన్న. సో డీఓపీ వచ్చేసి జంతా బబ్లు అన్న. సో వీళ్ళందరూ కూడా ఒక మూవీ లెవెల్‌లో తీశారనమాట. నిజంగా నేను ఎంతవరకి న్యాయం చేసిండో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఆ పాటకి న్యాయం చేసి 100% బెస్ట్ ఇచ్చారు. 100 కాదు 200% అనుకుంటా నేనైతే. ఒక్కరి కష్టం అనేది ఉండదు కదా! సో అందరూ కష్టపడితేనే ఏ వర్క్ అయినా కూడా ఈవెన్ సింగింగ్ కానీ, లైక్ ఇంకేదైనా మూవీస్ కానీ ఏదైనా కూడా ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ చేతిలోనే ఉండదు. దాని వెనకాల ఎంతోమంది ఉంటారు కష్టపడేవాళ్ళు. సో ఈ పాటకు కూడా అలాగే వీళ్ళందరూ కష్టపడ్డారు. సో అందుకోసమని నేను మా అందరి కష్టానికి తగ్గట్టుగా దేవుడు మాకు ఫలితం ఇచ్చిండు. చాలా హ్యాపీ అనిపిస్తది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళెవ్వరు కనిపియరు. సో షూట్ చేసే వరకే వీళ్ళందరూ కనిపిస్తారు కానీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ ఒక యాక్టర్ నాగదుర్గ గారు, ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కనిపియరు. సో వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్‌గా థాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఓకే. సో పాట అయితే సూపర్ సక్సెస్‌ఫుల్ అయితే అయింది. అవును. అయితే నార్మల్‌గా ఇన్ని పాటలు పాడున్నారు కదా! అన్ని పాటలకొచ్చిన అంటే ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడారని కూడా ఈ పాటతోనే తెలిసొస్తది. అవును. అయితే మమతా రమేష్ గారు ఈ పాటలు కూడా పాడారంట అని చెప్పేసి రేపొద్దున అలాంటి పేరే వస్తుంది. సో ఈ పాటకి ఆ పేరు రావడం ఎలా అనిపిస్తుంది? ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సాంగ్ కదా ఇది. బేసిక్‌గా నాకు మా నాన్న అంటే చాలా ఇష్టము. అంటే అమ్మ కూడా ఇష్టమే కానీ డాటర్స్‌కి అమ్మాయిలకి ఎవరికైనా కూడా ఫాదర్ అంటే ఒక లైక్ హీరో లాగా ఇంకంతే. హీరో కదా! సో నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టము. సో అట్లాంటి సిచ్యువేషన్‌లో మనం అంటే ఒక సాంగ్ పాడుతున్నప్పుడు మనం కంప్లీట్‌గా ఫీల్ అయ్యి పాడాలి. సో అట్లాంటి టైంలో నాకు మా నాన్నని నేను గుర్తు చేసుకొని అట్లా పాడడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీ. ఇంకా మా నాన్న అయితే నేను అసలు చెప్పలేను మాటల్లో ఫుల్ ఎమోషనల్ అవుతాడు ఇంకా ఆయన. నా కూతుర్ని ఆయన ఎలా 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 అనుకున్నాడో నాకు తెలీదు. బట్ కాకపోతే నేనిప్పుడు మంచి నేమ్ తీసుకొచ్చినాను ఆయనకు గూడా. ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఊర్లో గూడా గానీ, మా రిలేటివ్స్ ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడి నుంచో గానీ వాళ్ళు కాల్ చేయడము, "అరే పలానా ఇట్లా మమతనంట మీ బిడ్డనేనా" అని జెప్పేసి అసలు నాకైతే ఎమోషనల్ అయిపోతాను నేనింకా. రిలేషన్ వాళ్ళందరూ గూడా చాలామంది కాల్ చేస్తున్నారంట. "ఇట్లా మీ కూతురు బాగా పాడుతుంది మంచిగా" అని జెప్పేసి. అంటే ఒక తండ్రికి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంటది. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయనంత పేరు తీసుకొచ్చి ఎక్స్‌పెక్ట్ పెట్టారు గూడా మీరు. నిజంగా నేను కూడా అనుకోలేదండి. నిజంగా పెద్దిరెడ్డి నాకు ఇంత హిట్ ఇస్తది, ఇంత మంచి నేమ్ తెస్తది అని నేను అనుకోలేదు. అసలు ఒక్కొక్క దగ్గరికెళ్ళినా గూడా మేడం ఫోటో తీసుకుంటాం. నేనింకా చెప్పలేను ఎమోషనల్ అయితాను. ఒక్కొక్క సందర్భంలో నాకు గుర్తింపు రాని సందర్భంలో ఏదైనా ప్రోగ్రామ్స్‌కెళ్ళినా గూడా గుర్తింపు వచ్చిన సింగర్స్ తోటి వేరే వాళ్ళు ఇట్లా ఫోటోస్ తీసుకుంటుంటే నేను అట్లా నిలబడి చూసేదాన్ని. లైక్ అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని నాకెప్పుడు ఇలాంటి ఛాన్స్ వస్తాయి. లైక్ నేను గూడా ఎప్పుడు ఇట్లా గుర్తింపు తెచ్చుకుంటా అని ఫీల్ అయ్యేదాన్ని. సో నిజంగా నేను
దేవుడిని బాగా నమ్ముతాను శివయ్యని. ఏది నమ్మినా ఏం చేసినా కూడా నీ కష్టం అనేది ఒకటి ఉంటే నీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఇది మాత్రం 100%. నీ కష్టం లేని నీకు సక్సెస్ రావాలి అంటే కష్టం అది. సో నువ్వు కష్టపడు, ఏదో ఒక రోజు వస్తుంది. ఎక్కువ రోజులు కష్టపడ్డదానికే గట్టిగా ఏమంటారు, లైక్ ఎక్కువ రోజులు కష్టపడ్డదానికే ఎక్కువ సక్సెస్ వస్తుంది అనమాట. మనం ఎన్ని రోజులు తొందరగా మనం ఇప్పుడే తొందరగానే వచ్చి ఒక పాటతో హిట్ అయినాం అనుకో, అంత ఫీల్ ఉండదు. మనం కష్టపడాలి, మనం పాడాలి, పాడుతూ ఉంటే ఏది హిట్ అవుతుంది ఏది అనేది మనకు తెలియదు. సో అట్లా నేనైతే నా మెంటాలిటీ అయితే అదనమాట. ఏదో ఒక రోజు అవుతుంది, ఆ రోజు ఈ రోజు అయింది. అదనమాట, టైం కోసం వెయిట్ చేయాలి. ఓకే ఓకే. అంటే మీ టైం కోసం మీరు వెయిట్ చేశారు, ఈ రోజు వస్తుంది అలా అనుకున్నప్పుడు, రేపొద్దున నేను సాధించాలనుకున్నప్పుడు మైండ్లో కొన్ని ఆలోచనలు వస్తాయి. బాధలో ఉన్నప్పుడు ఒక 2-3 ఆలోచనలు ప్రతిసారి వస్తుంది, నేను ఏదో రోజు సాధించాలి అని చెప్పేసి. ఆ ఆలోచనలు ఏంటి మీకు? ఏం లేదండి, నేను ఒక్కటే అనుకున్నాను, నా హస్బెండ్ కానీ నా ఫ్యామిలీస్ కానీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, సో నేను కష్టపడాలి. అది ఏ టైం అనేది నేను చూసుకోను. నైట్ ఇప్పుడు రికార్డింగ్స్ అంటే మనకి వేరే లాంగ్ కూడా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేసరికి 2-3 కూడా అయ్యేది. నేను అది ఏది మైండ్లో పెట్టుకోలేదు. మనం కష్టపడాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. సో మనకి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం మంచి స్టడీ ఇవ్వాలి, వాళ్ళు కష్టపడొద్దు. సో నేను అవన్నీ మైండ్లో పెట్టుకునేదాన్ని అనమాట. ఇంకా కష్టపడాలి. సో మాకు బేసిక్గా హౌస్ లేదు. సో నాకు 2 ఆడపిల్లలు. సో నేను వాళ్ళ కోసం హౌస్ కొనివ్వాలి, వాళ్ళకి నేను మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఏ కష్టం తీసుకురావద్దు, మంచి స్కూల్లో వేయాలి అనేది నేను ఎప్పుడు ఇదే పెట్టుకునేదాన్ని మైండ్లో. సో వాళ్ళకి నేను ఒక 70% ఇప్పటి వరకు అయితే నేను ఒక 70% వరకు వాళ్ళకి న్యాయం చేసినాను. ఇంకా 30% మిగిలింది. సో 100% నేను ఎప్పుడు న్యాయం చేయగలుగుతాను అంటే వాళ్ళకి ఒక ఇల్లు కొని వాళ్ళని అక్కడ ఉంచాలి, అది నా గోల్. బట్ ఈ రోజు కూడా చాలా మంది ఏదున్నా ఫ్యామిలీ బాధ్యత తీసుకున్నప్పటికీ లేడీస్ వర్క్ చేస్తారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీలా కష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ ఫస్ట్ బాధ్యత అనేది హస్బెండ్కే ఉంటుంది. అదే అనుకుంటారు, ఇల్లు కట్టడము లేదంటే ఇంకేదన్నా అని. కానీ మీరే ఇంత రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారంటే మీరు చెప్తున్నారు కదా, అలా చెప్తున్నప్పుడు మీ హస్బెండ్ ఫీల్ అవ్వరా? అంటే ఆయన ఏమనుకుంటారు? తను ఎమోషనల్ కూడా అవుతారు ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో బ్రతికే వాళ్ళం కదా, సో ఇద్దరు కష్టపడాలి. ఒక హస్బెండ్ మీదనే డిపెండ్ అంటే చాలా కష్టం, తను కూడా చాలా సఫర్ అవుతారు. సో అట్లా అని సో తనకి ఏమంటారు, ఒక భరోసా లాగా నేను కూడా సపోర్ట్ చేస్తాను రమేష్. నేను కూడా సరే, నేను సింగింగ్ ఫీల్డ్లోకి వచ్చినాను కదా, నేను కూడా ఎక్కడ నేను మిడిల్లో డ్రాప్ అవ్వను, నాకు కష్టం వస్తుంది అని చెప్పేసి నేను ఎక్కడ డ్రాప్ అవ్వను. ఎంత కష్టం వచ్చినా మనం చేద్దాం, ఇద్దరం కష్టపడదాం, మనం ఒక ఇల్లు కొనుక్కుందాం అన్న కాన్సెప్ట్లోనే ఇద్దరం కష్టపడుతున్నామండి. తను పాపం తనకేంది మంత్లీ అంతా కష్టపడితే ఇంత వస్తుంది అమౌంట్. సో తనతోటి పిల్లల స్కూలు, రెంట్, ఇదంతా కష్టం కదా. సో మనం కూడా ఏదైనా ఒకటి చేయాలి అనుకున్న మూమెంట్లో దేవుడు నాకు ఒక మంచి దారి చూపించి ఒక గొప్ప వరం ఇచ్చింది అనమాట, లైక్ పాడే వరం. సో దాని ద్వారా ఇంకా నేను అట్లా ముందుకెళ్తున్నాను. బట్ అదే మీలో ఉన్న టాలెంట్ కి ఒక వే అంతే, ఇది జస్ట్ ఓకే. బట్ ఇన్ని సాంగ్స్ పాడుతుంటారు, ఒక్కోసారి మీరు అన్నట్టుగా లేట్ నైట్స్ అవ్వచ్చు, అని పాట పాడుతున్నప్పుడు దానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు తిండి నిద్ర ఏం గుర్తురావు అవన్నీ. బట్ మీకు ఒక అంటే హెల్త్ ప్రాబ్లం కూడా ఉందని విన్నాము, లైక్ కాళ్ళు ప్రాబ్లం కొంచెం ఉన్నప్పుడు, అలాంటివి ఎప్పుడు ఇబ్బంది అవ్వదా మీకు? ఇబ్బంది కాదు, ఇంకా నేను చెప్పలేను, బాగా పెయిన్స్ వస్తాయి, కానీ మనం ఎదుటోళ్ళకి చూపించొద్దు కదా. చెప్తే ఇంకా ఏంటి అమ్మాయి ఇలా అంటుంది అని ఎవరైనా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ అమ్మాయి ఎప్పుడు ఇలా అంటుంది, నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా నేను అట్లా ఏం చెప్పలేదు. బేసిక్గా నాకు ఈ ప్రాబ్లం వచ్చి కూడా నాకు 9 years అవుతుంది. సో నేను అట్లాంటి సిచ్యువేషన్లో అంతే, ఇంకా ఏం చేయలేం. వచ్చినప్పుడు ఇంకా మనం దాన్ని ఏం చెయ్యలేం, 1% కూడా మనకి ఇంకా ఛాన్స్ లేదు. సో ఇంకా అట్లా కష్టపడాలి అన్నట్టు నేను అట్లనే ఇంకా ముందుకు వచ్చినాను. బట్ కాకపోతే స్టాండింగ్ మనం పాడుతూ ఉంటాం కదా, సో లెగ్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, బట్ తప్పదు, ఇంకా చాలాసేపు నించోవాలి. 3 hours ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క సాంగ్ పాడాలంటే 3 hours అవుతుంది, 2 hours అవుతుంది, 1.5 hour అట్లా. ఇంకా మనం గ్యాప్ తీసుకొని అట్లా పాడేస్తాం. ఇంటికి వచ్చినాక ఉంటుంది ఆ బాధ, ఇంకా చెప్పలేము, ఇంట్లో ఏం చేసుకోలేను పని, అట్లా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ మెడిసిన్ తీసుకున్నా కూడా ఇంకా ఎక్కువ తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అంటారు, కాబట్టి మెడిసిన్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. లెగ్స్కి అయితే ఏం తీసుకోవట్లేదు, లైక్ వేరే ప్రాబ్లంకి అయితే నేను టాబ్లెట్ వాడతాను అనమాట. లెగ్స్కి అట్లానే నేను పెయిన్ భరిస్తాను, ఇంకా
తప్పదు. మళ్ళీ అది యేసుకుంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గదా! ఇప్పటికే నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది ఆరోగ్యం పరంగా. ఏం లేదు, అస్సలు లేదు. మీరు ఇంత ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. బట్ ఏంటి తెలుసుకోవచ్చా అసలు ప్రాబ్లమ్ ఏంటి? అంటే నాకు లైక్ అంటే 10 ఇయర్స్ బ్యాక్ అంటే పెద్ద పాప పుట్టిన 5 మంత్స్‌కి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో అంతా లైక్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినాయి. సో, దానివల్ల ఏమైపోయింది అంటే లైక్ అట్లా ముక్కులోంచి బ్లడ్ రావడం అలాంటివి వచ్చినాయి. నేనేమనుకున్నానంటే వేడిమికి అయితదేమో అనుకుని నేను 1 మంత్ నెగ్లెక్ట్ చేసినాను. హ్మ్. సో, ప్లేట్లెట్ కౌంటింగ్ తీరా కాస్త 10,000కి పడిపోయింది. అసలు నాకు బాడీ షేక్ అవ్వడం నాకు తెలీదు కదా బేసిక్‌గా అట్లాంటి ప్రాబ్లమ్ అని. సో, హాస్పిటల్‌కి వెళ్తే ఇమ్మీడియేట్‌గా మీరు అడ్మిట్ అవ్వాలి. ఇంతవరకు తెచ్చుకున్నారు మీరు అట్లా కాదు అని చెప్పేసి అడ్మిట్ అయ్యాననమాట. ఇంకా అప్పుడు నా పాప 5 మంత్స్ ఉంది. హ్మ్. చిన్న పాప. సో, అట్లాంటి సిచ్యువేషన్‌లో ఇంకా నేను అడ్మిట్ అయ్యాను. వాళ్ళకి కూడా ఏం తెలీదు బేసిక్‌గా. వాళ్ళకి కూడా ఏం తెలియలేదు. వాళ్ళు ఏదేదో ఇట్లా సెలైన్స్ అవన్నీ ఎక్కియడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చేసింది లెగ్స్‌కి. ఓకే. సో, దానివల్ల ఇంకా బాగా మొత్తం అది కొలాప్స్ అయిపోయినాయి లెగ్. ఇది మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. 4th స్టేజ్‌కి వెళ్ళిపోయింది. సో, ఆపరేషన్ అంటే ఇంకా చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళు డాక్టర్స్ వద్దన్నారు. హ్మ్. ఒక 50 ఇయర్స్ వచ్చేవరకి ఇంకా నువ్వు అలాగే అనుభవించాలి. ఇంకా నువ్వేం చేయలేవు అని చెప్పేసి అన్నారు. ఓకే. దాని నొప్పులు. తర్వాత అప్పుడు ప్రాబ్లమ్ అవుతది కదా ఏజ్ పెరిగే కొద్దీ. తప్పదింకా. అంతా ఆయన. ఎవరి లైఫ్ ఎలా ఉంటదో తెలీదు గదా! ఇట్స్ ఓకే. ఇప్పటికైతే దేవుడు మంచినే చూస్తున్నాడు. అదే అనుకుంటాను. ఓకే. మిమ్మల్ని మీకు గుర్తు చేసి బాధ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు. మాకు అలాంటిది వద్దు. బట్ కొన్ని ఉంటాయి మెడిసిన్ లేకున్నా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యూర్ అయిపోతుంది. కొన్ని చేశానండి. అవన్నీ చేశాను. ఫిజియోథెరపీ అన్నీ చేయించుకున్నాను. రిజల్ట్ రాలేదు. అదే అయిపోయింది కదా! అంటే మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమైనా యూజ్ అయ్యేదేమో. నాకు మొత్తం స్టేజెస్ దాటిపోయింది. ఓకే. 2 లెగ్స్ 4th స్టేజ్ దాటిపోయింది కదా! సో, ఇంకా ఫైనల్‌గా ఆపరేషనే అన్నారు వాళ్ళు. ఇట్స్ ఓకే. ఇంకా ఆపరేషన్ అంటే చిన్న ఏజ్ కదా! మనకి ఇంకా ఫ్యామిలీ ఇక మనం చేసుకుంటే అదన్నట్టు ఇంకా నేను కూడా చూద్దాంలే అని. మెల్లమెల్లగా మీ లైఫ్‌లో జరిగిన మిరకిల్స్ లాగే అది కూడా నిజంగా పోతుంది మిరాకిల్ అని ప్రాబ్లమ్. అనుకోవాలి. అంటే నేను ఒకానొక సందర్భంలో ఎలా ఉండేదానంటే స్టెప్స్ ఎక్కకపోయేదాన్ననమాట. లైక్ ఇట్లా ఇట్లా పట్టుకొని ఎక్కేదాన్ని. హ్మ్. ఇట్లా కింద కూర్చున్నా కూడా మా హస్బెండ్ వచ్చి లేపేవారనమాట. నేను నిజంగా నాకు అంటే ఆ సిచ్యువేషన్‌లోనే అంత పెయిన్స్ ఉన్నప్పుడు ముందు ముందు ఇంకా నేను బెడ్‌కి అంకితం అయితాను అనుకున్నాను. బట్ కాకపోతే నేను ఇప్పుడు నార్మల్‌గా నేను నడుస్తాను. బట్ ఎక్కువ హెవీగా వర్క్ చేయడం, రన్ చేయలేను ఎక్కువ. ఇట్లా కూర్చోలేను. ఒక 5-10 మినిట్స్‌కి మించి ఎక్కువసేపు కూర్చోలేను. పెయిన్ వస్తది. బట్ అంత హెవీగా లేదు. హ్మ్. సో, ఫర్దర్‌గా అయితే చేయించుకుంటాను. ఓకే. ఆపరేషన్ ఓకే. చేయించుకుంటాను. బట్ ఇప్పటికైతే గొంతుకు పని చెప్పారనమాట మొత్తానికి. గొంతుకి పని చెప్పాను. ఓకే. గొంతుకి పని చెప్పిన బాడీ సపోర్ట్ చేయాలి కదా మనకి. కరెక్ట్. సో, అట్లా. సో, ఇన్ని పాటల్లో కల్లా ఇప్పుడు ఈ సాంగ్ అయితే ఫేమస్ అయింది. బట్ మీకు బాగా దగ్గరున్న పాట ఎప్పటికైనా సరే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ టైమ్‌లో గాని పాడుకునే పాట ఏంటి? అట్లాంటి పాటల్లో నేను మా ఆయన కోసం ఒక పాట రాసుకున్నాను. యాహ్! అది నాకు చాలా ఇష్టం. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు గానీ ఎప్పుడైనా అట్లా వాడతాను. ఇది నాకు కొమ్ము నరసింహ అన్న రాసిచ్చిండనమాట. నా ఛానల్ కోసమని రాసుకున్నాను. ఓకే. సో, అది. జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా, పక్క పల్లెటూరు యాష భాష ఉన్నదాన్నయ్యా, కలుపుగోలు కలగలిపిన గుణమే నాదయ్యా, నన్ను కనికరించి ఏలు వట్టి ఏలుకోవయ్యా, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడ మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చెంతకు రావయ్యో తీసుకపోవయ్యో, రమేశో ముద్దుల రమేశో, చెంతకు రావయ్యో తీసుకపోవయ్యో, మనసు వడితి నీ పైన రమేశ, మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేశ, నా పైన కాస్త జాలి లేద రమేశ, కాస్త జాలైన సూపరాద రమేశ. పేరు వెనక పెట్టుకున్నారు, పాటలో కూడా పెట్టేశారు రమేష్ అని చెప్పి. సో, ఆయన ఎట్లా ఫీల్ అవుతారు ఈ పాట విన్నప్పుడు? ఫస్ట్ ఎట్లా హ్యాపీగా మురిసిపోతాడా బాగా? చాలా అసలు ఇంకా అంతకు మించి ఏముంటది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తను. నాకు ఇష్టం ఈ సాంగ్ అంటే. ఓకే. ఓకే. చాలా బాగుంది. చాలా. ఇంకొక పాట ఏది పాడతారు? బావకు సంబంధించిన అయితే చాలా పాటలు పాడున్నారు మీరు. అయితే నేను ఒక మంచి తత్వగీతం పాడతాను. ఇన్స్టాగ్రామ్లో నాకు మంచి పేరు తీసుకొచ్చింది అనమాట ఇది కూడా. అంటే ఎట్లా అంటే లైక్ ఇది
జయరాజ్ అన్న గారు రాశారనమాట ఈ తత్వగీతం, శిలా నీవే శిల్పి నీవే అని. సో నేను ఆ పాట పాడిన తర్వాత చక్రవర్తి సార్ గారు అని ఆ పాట విన్నారనమాట. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో విని ఈ అమ్మాయి బాగా పాడిందని చెప్పేసి నా నెంబర్ తీసుకొని ఆ జయరాజ్ అన్న గారితో మాట్లాడిచ్చారనమాట. సో తను మాట్లాడుతూ అన్నారంట, అమ్మాయి బాగా పాడింది, నాతో ఒకసారి మాట్లాడివ్వండి చక్రవర్తి గారు అంటే కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిచ్చింది అనమాట. చాలా అంటే నిజంగా నేను ఆయన ఫోన్లో మాట్లాడినా కూడా ఆయన మాటల్లో నేను ఆ ఫీల్, ఆయన ఎంత ఫీల్ అయిందంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అది ఒకసారి మీకు ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు, ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు, ఆడపిల్లల పుడమికి ఆనవాళ్ళు, ఆడ జన్మే లేకపోతే సృష్టి లేదు, శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో. ఈ సాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ కదా. మస్తుండదు, చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ సాంగ్. చాలా బాగుంది కూడా. అండ్ డివోషనల్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఇలాంటి సాంగ్సే కాకుండా సమ్మక్క సారక్క రిలేటెడ్ సాంగ్స్ కానీ ఇలా దేవుడి పాటలు కూడా చాలా పాడతారు కదా. సో అలా ఎందుకంటే ఈ పాటలే మేము ఎక్కువ విన్నాము, ఈ పాటల త్రూవే మాకు తెలుసు కాబట్టి ఇది పాడితే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను రీసెంట్గా మల్లిక్ తేజ అన్న గారి రచనలో ఒక మంచి పాట పాడానండి, మంచి అవకాశం ఇచ్చారు, అదొక 2 లైన్లు. సమ్మక్క సారక్క సాంగ్. అడవిలో పూసిన మల్లెలు, పుడమిలో దాసిన ముల్లెలు, ఒడువని సాహసాల సన్నిల సెలిమెలు, సిలకలాది గట్టు గుండెలు, మురిసినాయి చుట్టూ కొండలు, ఎగిరినాయి సమ్మక్క సారక్క పోరు జెండలు, మెరిసినాయి మేడారం పల్లెలు, కొలువుండంగా ముద్దుల తల్లులు, గుడిలేని దైవాల మొక్కులు, దాటినాయి చూడు ఎల్లలు, అరే రంగు 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 రంగుల జాతర, ఇది రామ సక్కదానాల సమ్మక్క సారక్క యాతర, చల్ చెంగు 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 కోయ గోండుల ఆటరా, ఇది ఉష్క ఒత్తెరాలనంత భక్తుల గజ్జల్ల మోతరా, అడవిలో పూసిన మల్లెలు, పుడమిలో దాసిన ముల్లెలు, ఒడువని సాహసాల సన్నిల సెలిమెలు. మొత్తం కథంతా అర్థమైపోతుంది అండ్ సిచ్యుయేషన్ అంతా తెలుస్తుంది ఆ పాటలో మొత్తంలో. నిజంగా చాలా బాగా రాశారు మా మల్లిక్ తేజ అన్న, చాలా మంచి సాంగ్ ఇచ్చారనమాట నాకు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్న. పాడే ముందు మీరు తెలుసుకుంటారా ఇప్పుడు దేవుడి పాట సమ్మక్క సారక్క అంటే కథ ఏంటి అని చెప్పేసి? అట్లా ఏముండదు మనకి, లైక్ అంటే ప్రొడ్యూసర్ కాల్ చేస్తారు కదా, సాంగ్ ఉంది ఇట్లా అని, జస్ట్ నేమ్ చెప్తారు కాన్సెప్ట్ ఏంటి అనేది, వెళ్తాం అక్కడ. ఇదైతే నాకు ట్యూన్ కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాకనే అన్న పాడిస్తే అట్లా పాడి. ఇంకా ఏమైనా డివోషనల్ సాంగ్స్ పాడారా? చాలానే పడే. బేసిక్గానే ఈ 200 పాటలలో నా డివోషనల్ ఉంటాయి, ఒక 80-90 సాంగ్స్ వరకు ఉంటాయి అన్నీ. లైక్ అంటే ఆదిత్య భక్తి ఛానల్లో ఉంటాయి ఈ సాంగ్స్ అన్నీ. అట్లా మల్లన్న సాంగ్స్ కానీ, శివయ్య పాటలు కానీ. ఓకే, మీకు శివయ్య అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఓకే శివయ్య పాట పాడతారు? ఓకే తప్పకుండా. మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిలో దీపమై కంటిలో పాపవై కాపాడే శక్తి వెలింగేశ్వరాధరా అందరికీ యుక్తి నీవే శంకరాభరా కరుణించి కాపాడే జంగమదేవా బం బం బోలే 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 హరదేవరా డమరుకనాద శివశంకరాధరా బం బం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా. చాలా చక్కగా ఉందండి. అండ్ నార్మల్గా మంగ్లీ గారు కూడా ఇలాంటి పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు కదా, సో అలా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఫోక్ సాంగ్స్లో కానీ పాడడం? నాకు విమలక్క ఇన్స్పిరేషన్ అండి. సో ఎందుకంటే తన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, తన పాటలు అన్నా ఆమె అన్నా చాలా రెస్పెక్ట్ అండ్ చాలా ఇష్టం.
ఓకే. సో ఎప్పుడైనా కలిసారా? మాట్లాడారా? ఆమె చేతుల మీద నేను ప్రైజెస్ కూడా తీసుకున్నాను, లైక్ ఓకే. అవార్డ్స్ కూడా తీసుకున్నాను. అవునా? ఏదైనా మాట్లాడడానికి ఏదైనా ఛాన్స్ వచ్చిందా ఎప్పుడైనా? చెప్పారా? వచ్చింది అసలు. అంటే సారంగ దర్యా షోకి తను జడ్జిగా ఓకే. వచ్చారనమాట. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట. ఆ రోజు నాకు అది బెస్ట్ సాంగ్ అనమాట ఆ ఎపిసోడ్కి మేము పాడింది. సో తను ఒక మాట అన్నది, నీ పాటతో పాటు నీ నవ్వు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. నేను లైఫ్లో మర్చిపోను అది. అట్లా వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీ చూసుకుంటుంటారు అప్పుడప్పుడు? స్టేటస్ కూడా పెట్టుకుంటాను అట్లా. సో హ్యాపీ. చాలా హ్యాపీ. బట్ ఇప్పుడు ఫోక్ సింగింగ్, జానపదము అంటే ఒక ఇండస్ట్రీ లాగా ఎవాల్వ్ అయింది. చాలా చాలా అసలు. మంది కళాకారులు ఉన్నారు అసలు దీంట్లో కూడా. బట్ ఇంతమంది ఉన్నప్పుడు, ఒక ఇండస్ట్రీలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా లోపల చాలా ఉంటాయి. బయటకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ మీరు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేశారా ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో? నేను ఇప్పటివరకు నాకు అట్లాంటి ప్రాబ్లం రాలేదు, రాకూడదని కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఏది ఉన్నా కూడా అలా ఒక ప్రాబ్లం మన దగ్గరికి వస్తుంది అంటే అది మనం ఉండే విధానంని బట్టే ఉంటుంది. అది నేను ఒక్కటిని చెప్పగలను. మనం అందరితోటి మంచిగా ఉండాలి. మనం అంతే, ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేవు. అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. లైక్ ఏంటి అంటే నేను కూడా డౌన్ స్టేజ్ నుంచి వస్తున్నాను కాబట్టి, సో మనం సపోర్ట్ చేయాలి ఈ అమ్మాయికి అనేది చాలా మంది దగ్గర నుంచి నేను చూసాను అనమాట. అందరు కాల్ చేయడం కానీ, నువ్వు ఇంకా మంచిగా వాడాలి, మా అందరి సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పేసి నాకు పర్సనల్గా కూడా మాట్లాడతారు కొంతమంది కళాకారులు. సో నేను అందరికీ పేరున నేను ప్రతి ఒక్క కళాకారునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనల్ని వాళ్ళంత బాగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక హోప్ అనేది ఉంటుంది కదా. సో ఈ అమ్మాయి బాగా వాడుతుంది, సో ఈ అమ్మాయికి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో నేను అట్లా నాకు చాలామంది సపోర్ట్ చేస్తారండి. ఈ విషయంలో అయితే నేను గట్టిగా చెప్పాను. అలాంటివి అయితే ఫేస్ చేయలేదు? ఏం చేయలేదు ఇప్పటివరకు అయితే. నేను అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఆల్మోస్ట్ 99 కాదు 100% నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈవెన్ ఈ సింగింగ్ ఫీల్డ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఎక్కడైనా కూడా ఫుల్ హ్యాపీ. ఓకే. బట్ కొంతమంది ఇప్పుడు క్రియేటివ్ స్పేస్ కాబట్టి చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కోసారి ఒక్కొక్కరి ఎమోషన్స్ని బట్టి, వాళ్ళ ఉన్న తీరుని బట్టి కూడా తెలుస్తుంటుంది. మీరు ఏదైనా విన్నారా అంటే ఏదైనా ప్రాబ్లం? ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎక్కువగా బయట కూడా ఏం వినిపించదు. బట్ మీరు అలా ఏదైనా విన్నారా లోపల ఇండస్ట్రీ గురించి? అట్లా ఏముండదు, ఇంకా ఉన్నా కూడా మనం అన్నీ ఇంకా చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటి వరకు అయితే నాకు అట్లా ఏం అనిపించలేదు. ఆల్మోస్ట్ ఆల్ హ్యాపీ, అంతే. చూసుకుంటూ వెళ్ళాలి అంటున్నారు, బట్ ఏం చూసారో మాత్రం చెప్పట్లేదు. అట్లని ఏం కాదు. బేసిక్గా అంటే ఇక మనం ఏం చెప్పొద్దు. ఏది ఉన్నా కూడా మనం వెళ్ళినామా, మన వర్క్ చేసుకున్నామా, మనం ఇంటికి వచ్చినామా, అంతకు మించికి ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏది మనం పట్టించుకోవద్దు. అంతే. మన వర్క్ ఏంటి, మనం వెళ్తాం, పాడతాం, అమౌంట్ తీసుకుంటాం, వస్తాం. ఓకే. అండ్ ఇక్కడ డిమాండ్ చేసేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ లో మీరు ఫ్రీగానే పాడిరు కొన్ని పాటలు, తర్వాత వాళ్ళు ఎంత ఇచ్చినా అంత తీసుకునే టైప్ లోనే ఉంటుంది కదా. సో ఇప్పటికి కూడా అదే స్టేజ్ లో ఉన్నారా? ఇప్పటికి కూడా నేను అదే స్టేజ్ లో ఉన్నాను. కొంతమంది ఏంటి అంటే, నేను ఒకనొక సందర్భంలో నేను ఏం చెప్పానంటే, లైక్ ప్రొడ్యూసర్ని ఇబ్బంది, లైక్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారంటే, పాపం వాళ్ళు కొత్త ఛానల్ పెట్టుకుంటారు. సో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. సో అట్లాంటి టైంలో నాతో పాడించుకోవాలనుకుంటారు. వాళ్ళు ఇంతే రెమ్యునేషన్ అనుకుంటారు. వాళ్ళు కాల్ చేసి, మేడం నన్ను అడుగుతారు ఫస్ట్, మీ రెమ్యునేషన్ ఎంత అంటే, నేను ఇంత అని చెప్తాను కదా. సో మేడం ప్లీజ్ కొంచెం మా రెమ్యునేషన్ ఇట్లా ఉంది, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, మీ సపోర్ట్ ఉండాలి అని అడుగుతారు. సో అట్లాంటి టైంలో మనం కూడా డౌన్ నుంచి వచ్చినాం కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. సో అలాంటి వాళ్ళ దగ్గర స్పెషల్గా నేను కొత్త ఛానల్ పెట్టుకుంటున్నాం మేడం, మా దగ్గర అమౌంట్ లేదు, మేము గింత అయితే ఇవ్వగలుగుతాం అని అనుకున్న వాళ్ళకి నేను తక్కువ పేమెంట్కి పాడతాను. పేమెంట్ ఎంత అని నేను చెప్పను, బట్ నేను వాళ్ళు అనుకున్న పేమెంట్లో వాడతాను. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి టైంలో వాళ్ళ దగ్గర కూడా నేను ఇంత అని చెప్తాను. వాళ్ళు ఓకే మేడం డన్, ఇలా ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను అలా కొంతమందికి తక్కువ తీసుకొని పాడడము, అది ఏమైపోతుంది అంటే అది మళ్ళీ బయటికి స్ప్రెడ్ అవుతుంది. మేడం మీరు వీళ్ళ దగ్గర ఇంతే తీసుకున్నారంట కదా, మీరు మా దగ్గర కూడా అంటే, అట్లా కాదన్నా, పాపం వాళ్ళు డౌన్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను అట్లని వచ్చిన అవకాశాన్ని వదులుకోలేం కదా అని చెప్తాను. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది 90% ఓకే అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర 1-2% అట్లా డ్రాప్ అవుతుంది. ఓకే. సో ఇప్పటివరకు తీసుకున్న వాటిలో అంటే కొంతమంది వాళ్ళకి ఎంత తోస్తే అంత ఇవ్వడం, అంటే ముందు అనుకున్నంత మాత్రం అంతే ఇస్తారు. అలా అని తక్కువ ఏముండదు. నేను ఒక రెమ్యునేషన్ చెప్తా, వాళ్ళొక థాట్ ఉంటుంది కదా, ఇంత ఇచ్చి పాడుకోవాలి అని చెప్పేసి. సో అది కూడా నేను తీసుకుంటాను. అట్లా ఏం వదులుకోను. ఏదైనా కూడా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా.
ఒక్కొక్కసారి అతి మంచితనం కూడా మనకేమైపోతుంది, చెడు అవుతుంది. సో బట్ కాకపోతే అన్నీ మనం ఒక సక్సెస్కి రావాలంటే అన్నీ ఎదుర్కోవాలన్నమాట. ఓకే డన్. సార్, మీరు ఇన్ని పాటలు పాడున్నారు కదా, అంటే కొంతమంది ఒక్క 2 పాటలు లేదంటే 10 పాటలు పాడిన వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ ఎక్కువ చేసుకుంటారు, ఫేమస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్గా సాంగ్స్ చేసుకోవడమో వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అలా మీరు ఎప్పుడు అనుకోలేదు? ఎందుకంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తే పాడదాము అన్న దాంట్లోనే ఉన్నారు కదా, ఏదైనా మీరే సొంతంగా చేసుకోవాలి. ఉంది, నాకు కూడా ఆలోచన ఉంది. బేసిక్గా మనల్ని ఎవ్వరు సెలబ్రిటీలు చేయరు, మనమే అవ్వాలి. లైక్ అంటే ఎవరో మనల్ని సెలబ్రిటీలు చేస్తారు, లైక్ అట్లాంటి థాట్ ఉండొద్దు. నీ లోపల ఒక టాలెంట్ ఉందనుకో, పక్క నువ్వు ఏదో ఒక రోజు నీకు గుర్తింపు అనేది వస్తుంది. సో దాని ద్వారా మనం సెలబ్రిటీల చాలామంది అంటారు నువ్వు సెలబ్రిటీ, నేను ఎప్పుడూ అట్లా ఫీల్ అవ్వను. ఆల్ ఆర్ ఈక్వల్. నేనైతే కష్టపడుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను కష్టపడ్డాను, నాకు ఫలితం వచ్చింది. అంతేగాని ఒక్క పాటతోటి సెలబ్రిటీ అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఇంకా కష్టపడాలి, మనకి ఇంకా మంచి నేమ్ రావాలి, ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. అంతేకాని నేను సెలబ్రిటీ షో అప్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో మనం అవకాశాల కోసం నేను కూడా చూశాను, ఎవరైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా నాకు చాలామంది ఇచ్చారు. బట్ అట్లా కాకుండా నేను కూడా ఓన్గా మనం కూడా ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో పాడడం స్టార్ట్ చేశానండి. అట్లా నేను మంచి మెసేజెస్ సాంగ్స్ నేను ఒక ఐడి క్రియేట్ చేసుకొని మంచిగా పాడాను. నాకు అట్లా కూడా 50% సాంగ్స్ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వచ్చినాయి అనమాట. అట్లా కాల్స్ వచ్చినాయి అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఇప్పుడు 50K ఫాలోవర్స్ ఉన్నారు. సో తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లాన్ యూట్యూబ్ చిన్న వ్లాగ్స్, ఇంట్లో పని చేసుకుంటే మనం పాడుతుంటాం కదా, మనం ఎన్నో రీల్స్ చేస్తుంటారు, ఎంతోమంది సెలబ్రిటీలు అవుతారు. మనం చేసే పని ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అయి ఉండాలి. లైక్ అంటే అబ్బా ఎంత బాగుంది అన్నట్టుగా మనం చేయాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఇప్పుడే మీ ముందే చెప్తున్నాను నా కాన్సెప్ట్. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, బట్ అట్లా చిన్న ఇంట్లో పని చేసుకుంటూ కానీ ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అట్లా చిన్నగా మనం మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని పాడి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అది ప్లాన్ ఇంకా వర్కౌట్ చేసుకోలేదు, ఇంకా ఇంప్లిమెంటేషన్ పెట్టాలి. కాలేజ్ అన్నారు, కాలేజ్ ఏంటి అంటే నేను జానపదం MPA ఫోక్ ఆర్ట్స్ చేస్తున్నాను. బాచుపల్లి తెలుగు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనమాట. సో అందులో PG చేస్తున్నాను ఇప్పుడు. సో అటు కాలేజ్, సాంగ్స్, పిల్లలు ఫుల్ హ్యాపీ. చదువుకున్న తర్వాత పాడతారు చాలా మంది, పేరు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి అని ఇంకా దాంట్లోనే నేర్చుకోవాలి. అక్కడ చాలా బాగుంటుంది యూనివర్సిటీ. మనకు డప్పు నేర్పిస్తారు, హార్మోనియం, కరసాము, డాన్స్, అన్నీ ఉంటాయి మాకు, అన్ని సబ్జెక్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా సో నెక్స్ట్ డప్పు నేర్చుకొని దాంట్లో కూడా ఇలా చేయాలన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తప్పకుండా. ఇప్పుడు ఛాన్స్ ఉంటే ముందే తెలిసింటే అదే చేయమని. ఇప్పుడే కదా ప్రాక్టీస్, ఇంకొక 1 year అట్లా పోయినాక రైట్ పర్ఫెక్ట్ అవుతాం. సూపర్. అయితే మీ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. 200 కాదు 2000 ఇంకా అంతకన్నా ఎక్కువ పాటలు పాడాలి. అండ్ ఫైనలీ మా కోసం మళ్ళీ ఒక్కసారి పేరుగల్ల పెద్దిరెడ్డి ఫస్ట్ బీట్ ఉంటుంది కదా అది, అండ్ మధ్యలో మీకు ఏదైనా లిరిక్స్ బాగా కనెక్ట్ అయిన లిరిక్స్ కూడా అది కూడా పాడాలి. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. కోరా మిసాలు దువ్వుతూ మా నాయన కోరక్క కూత పెడితేనే ఓ నాయన పెద్ద అప్పులంత సప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటారే. ఊరంతా పెద్దోడు నా ముందు పచ్చోడు, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. అద్భుతం. ఇదే హైతో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీ గొంతు చాలా ఇబ్బంది పెట్టాం, చాలా పాటలు పాడారు కదా, ఇన్ని పాటలు పాడి మీ గొంతు కూడా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది. కష్టం అనిపించదు. సో నైస్, హ్యాపీ టాకింగ్ టు యూ. బారెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.